నమస్తే బాక్సర్స్. ఇయాల నేను మీకు నా కొత్త రింగ్ షో చూపిస్తా. మస్తు అంటే మస్తు ఉన్నాయి అసలు. ఇయాలనే వచ్చిన మార్నింగ్ తీసుకున్న యూఎస్ నుంచి తెప్పించిన. దాని కాస్ట్ ఎంత, ఏ బ్రాండ్ అవన్నీ చూపిస్తా. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటది అది ఏ బ్రాండో. ఇప్పుడు టైం ఆఫ్టర్‌నూన్ 11:52 అయితుంది. మార్నింగ్ నేను ప్రాక్టీస్‌కెళ్ళొచ్చి ఇంతకు ముందుకే లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జిమ్‌కి రెడీ అయిపోయినా. జిమ్‌కెళ్ళి నా వర్కౌట్ అయిపోయినాక చూపిస్తా ఏం షో అని చెప్పి. నా జిమ్ వర్కౌట్ కూడా చూపిస్తా ఇప్పుడు మీకు. నేను ఇప్పుడు జిమ్‌లో ఏం చేస్తా అని చెప్పి. ఇయాల నా జిమ్‌లో ఓన్లీ నార్మల్ టెక్నికల్ బాక్సింగ్ చేస్తా. చూపిస్తా ఏందో అది మళ్ళా ఎట్లా చేస్తానో అని. మా అన్న కూడా వస్తాడు నా ఎంబడి జిమ్‌కి. మా అన్న కూడా బాక్సర్, బట్ మా అన్న రెగ్యులర్ చెయ్యడు. నాకు చేపిస్తాడు. నేను ఎట్లా చేయాలో చెప్తూ ఉంటాడు. నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు మా అన్న. చలో మళ్ళా జిమ్‌కి స్టార్ట్ అయిపోదాం. జిమ్‌కి అయితే వచ్చేసిన. గిదే నా జిమ్. గిట్లుంటుంది నా జిమ్. మంచిగా ఉంటుంది. మధ్యాహ్నం పూట ఎందుకు వస్తా అంటే నాకు మధ్యాహ్నం కరెక్ట్ టైం సెట్ అవుతుంది. అండ్ మధ్యాహ్నం పూట ఎవ్వరు ఉండరు. ఎవ్వరు లేకపోతే మనం మస్తు మనశ్శాంతిగా చేసుకోవచ్చు. జనాలు ఉంటే గడిబిడి ఉంటుంది. దమ్ అనిపిస్తుంది అందరి మధ్యలో చేయాలంటే. ఇప్పుడు ఇట్లా ప్రశాంతంగా చేయవచ్చు. మస్తు మంచిగా ఉంటుంది. ఇదే నా బాక్సింగ్ బ్యాగ్, నా పర్సనల్ బాక్సింగ్ బ్యాగ్. ఇది జిమ్లో పెట్టించిన. అట్లా ఇంట్లో ఎట్లయినా ఖాళీగా ఉంటుంది, ఒక మూలకు పడి ఉంటుంది బ్యాగ్. జిమ్లో పెడుతున్నా నేను చేసుకోవచ్చు కదా, అట్లా అని చెప్పి జిమ్లో పెట్టించిన. చలో స్టార్ట్ చేద్దాం నా వర్కౌట్. 10 minutes వార్మప్ రన్నింగ్ చేస్తున్నా. జంప్ అండ్ జాక్ చేస్తా, షర్ట్ టు సెట్ చేస్తా, ప్రతిదీ వార్మప్ డ్రిల్స్ లాగా చేస్తా. తర్వాత నా వర్కౌట్ స్టార్ట్ చేస్తా. I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind a fake exterior. Inferior, you know I'll always... Warm-up complete అయిపోయింది. ఇప్పుడు 3 minutes 3 rounds shadow boxing చేస్తున్నా. You can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last. Yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. ఇప్పుడు మా అన్న స్లిప్పులు చేయడానికి ఇట్లా కడుతుండే బ్యాండేజ్. చూపిస్తే ఎట్లా చేస్తారు ఇట్లా బ్యాండేజ్ కట్టి. ఎక్విప్మెంట్స్ లేకున్నా సరే మనం ప్రతిదీ యూటిలైజ్ చేసుకోవాలి. మనకున్న దాంతో ఎంత చేయగలుగుతామో అంత చేసుకోవాలి. షాడో బాక్సింగ్ అయితే అయిపోయినది. ఇప్పుడు ఇదే చేయాలి. Incompetent, mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell. ట్రైనింగ్ అయితే అయిపోయింది. యూజువల్గా రిలేషన్ ఇది మిగతా మీ ఇంట్లో చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎక్విప్మెంట్స్ లేకున్నా సరే ఇట్లా ఒక రూమ్ చేసి స్లిప్పులు లీవులు అవి చేసుకోవచ్చు. ఇప్పుడు కంటిన్యూ పంచింగ్ అంటే ఎట్లా అంటే 1 మినిట్లో ఒక 150 పంచెస్ కొట్టాలి. ఇట్లా ఒక 1 మినిట్ని 4 రౌండ్స్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. కరెక్ట్ 150 అయినాయి. ఇంకా 3 సెట్స్ ఉన్నాయి. 1 సెట్ కంప్లీట్ అట్లా 4 సెట్స్ చేయాలన్నా కదా. చలో లెట్స్ డూ. ఇప్పుడు లాస్ట్ సెట్ ఇది అయిపోయినాక ప్రాక్టీస్ కడతాం. స్ట్రెచ్చింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి పోయినాక మళ్ళీ ఏందో చూపిస్తాయి. నా కొత్త షూలు అన్నా కదా, కొత్త షూలు ఏంది కథ అని చూపిస్తా.
feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding from the words I spit. So sharp, so freezing, so cold. Behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up, got to. చలో గైస్ ఇంకా నా ట్రైనింగ్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ది. ఇంకా చూసి కదా మళ్ళీ ఎట్లున్నా నా బాక్సింగ్ ట్రైనింగ్. ఇంకా లైట్గా స్ట్రెంత్ ట్రైనింగ్ లాగా చేసిన, ఇంకా నా నెక్ ట్రైనింగ్ చేసిన. ఇక ఎదిగిట మీకు అవసరం వస్తుంది. ఇక మీ తన ఎక్విప్మెంట్స్ లేకున్నా సరే ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇక మీరు మీ ఇంట్లో గిట్ట ఇవన్నీ చేసుకోవచ్చు. అయితే మీకు అది ఏంటి నా షూ రింగ్ షూ ఎప్పుడు చూపించాలన్నట్టు ఉంది. ఇంటికి పోయినాక చూపిస్తాను నా రింగ్ షూ ఇప్పుడు. చలో మళ్ళా చలో గైస్ ఇంకా అప్పటికెళ్ళి నేను షూ 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 అంటున్నా కదా, ఇంకా షూ చూసే టైం వచ్చేసింది. అంటాడా గివే నా షూ వెనమ్. మస్తు ఉన్నాయి అసలు షూలు అయితే. ఇంకా మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాయి ఇప్పుడు ఇవి. ఇంకా ఈ షూ యుఎస్ నుంచి తెప్పించినాయి. ఇంకా యుఎస్లో $129. ఇంకా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఇంకా 10,750 రూపీస్. ఇప్పుడు నేను వాడే షూ 10,750 రూపీస్. ఇవి మస్తు ఉన్నాయి అసలు ఇవైతే. ఇంకా మీకు క్లోజ్గా చూపిస్తా ఒక్క నిమిషం. ఇవే షూలు ఏం కనిపిస్తున్నాయి అసలు సైడ్కి వెళ్ళి. నా జిందగీలో ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ షూలు కొన్నా రింగ్ షూ బాక్సింగ్ కోసం. అంటే నేను కొనలే, ఒక జిగాడు నడిచింది తెప్పించుకున్నాను కదా, తీసుకుందాం మనం కూడా మెల్లగా మన పైసలతోని. ఇంకా ఇవే షూ గ్రిప్ గిట్ట మస్తు ఉన్నాయి అసలు. ఇంకా నా ప్రొఫెషనల్ బాక్సింగ్ ఈ షూలతోనే ఆడతా. ఇంకా May 19కి ప్రొఫెషనల్ బాక్సింగ్ ఉందని చెప్పి ఇన్ఫార్మ్ చేసిన కదా ఇన్స్టాగ్రామ్లో. ఇంకా ఇన్స్టాలో ఫాలో కానీ వాళ్ళు ఇక్కడ సైడ్కి ఇస్తే ఇన్స్టాగ్రామ్ది ఐడి, ఇంకా పోయి ఫాలో కానీ అలా ఇన్ఫార్మ్ చేసిన. ఇంకా దీంతో గ్రిప్ గిట్ట మస్తు ఉంది అసలు. చూస్తుంటే గోల్డెన్ బ్లాక్ కలరు. అమ్మకి ఇంట్లో కూడా వేసుకొని ఉండబోతే అవుతుంది ఈ షూలని. మస్తు ఉన్నాయి అసలు షూలు అయితే నిజంగా. అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఇంత కాస్ట్లీ షూలు వేసుకోవడం. నేను ఎప్పుడు నేను కొంటే నార్మల్గా 1,500 లేకపోతే 1,000. నేను లాస్ట్ టైం వాడిన షూలు ఓన్లీ 700 VSS అని చెప్పి కోటిలో తీసుకున్నా నా రింగ్ షూ. అవి 700. ఇక ఒకటేసారి ఇంత 10,750 రూపాయలు. సూపర్ ఉన్నాయి షూలు అని. మంచిగా భద్రంగా దాచుకోవాలంటే మ్యాచెస్ టైంలో తీయాలి, ఖరాబ్ చేయొద్దు. ఇంకా ఈ షూది కూడా డిస్క్రిప్షన్లో పెడతా లింక్ అమెజాన్ది. ఇంకా పోయి మీకు కావాలంటే చూడరి మళ్ళీ కొనుక్కోరి. కానీ నేనైతే యూఎస్ నుంచి తెప్పించిన. ఇంకా నాకు పంపించి వీడికి నాకు చెప్పినా జుగాడు నడిచిందని చెప్పి. అది చలో ఇప్పుడు ఇక తినేద్దాము. ఇంకేం తింటున్నా చూపిస్తా. రైస్ చికెన్. ఇంకా రైస్లో కొంచెం పప్పు కలుపుకొని పైన గ్రిల్డ్ చికెన్. ఇంకా జర డైట్ గిట్ట మెయింటైన్ చేయాలి కదా. సో తినేద్దాం. తిని ఇంకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పోయేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తా కెమెరా డైట్ మళ్ళా. చలో గైస్ ఇంకా ఈవినింగ్ ట్రైనింగ్కి అయితే బాక్సింగ్ హాల్కి వచ్చేసిన. ఇంకా ఎంకలు కనిపిస్తుంది కదా, ఇదేమో బాక్సింగ్ హాల్. ఇంకా షెల్టర్ వేసి ఉంది, ఇంకా తీయలేను. వచ్చి ఇక్కడ కూర్చున్న జర మంచిగా ఉంది, మనశ్శాంతి ఉంది, ప్రశాంతంగా ఇక్కడ వచ్చి కూర్చుంటే ఇంకా చల్లగాలి వస్తుంది. ఏంది హెల్త్ అవి కూడా కూర్చున్నా. హార్మ్ఫుల్ అంటారు కానీ కెఫిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పి హార్మ్ఫుల్ అంటారు. ఇంకా స్పోర్ట్స్లోకి పెద్ద ఫరక్ పడదు ఇంకా ప్రీ వర్కౌట్ లాగా తీసుకుంటే. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్లకు హార్మ్ఫుల్ అవుతాయి. స్పోర్ట్స్లో కూడా ఎక్కువ, నేను కూడా ఎక్కువ దాకా 10 డేస్కి ఒకసారి, ఇంకా 10 డేస్కి 2 టైమ్స్ అనుకో అట్లా. ఇంకా ఎక్కువ నేను కూడా ఏం తీసుకోను. ఎప్పుడన్నా ఒక్కసారి ఇట్లా నార్మల్ ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఇట్లా స్ట్రింగ్ అన్నా లేకపోతే హెల్ అన్నా ప్రీడియేటర్ అని ఇంకోటి గదన్నా తాగుతా. ఇంకా ఎక్కువ తాగకూరే మీరు గిట్ట. ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా జరసేపు ఇట్లా ప్రశాంతంగా కూర్చొని మంచిగా జరి ఇట్లా కూర్చుంటే. చలో ఇంకా నాకు కొత్త షూలు అయితే తీసుకొని పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూస్తాను. ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ అయితే మస్తు ఉంటుంది దీన్ని. నాకు చూపించినా కదా ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు వేసుకొని చూపిస్తే ఎట్లుందో మళ్ళా. దీనికి పెద్ద సాక్స్లు ఉంటాయి. అంటే ఈ షూ సాక్స్లు కాదు, ఈ సాక్స్లు నాకు నేషనల్ ఇచ్చిర్రు ఖేలో ఇండియాదా. ఇవి వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ సాక్స్లు పెద్ద, చిన్నవైతే చిన్న సాక్స్లు కనిపించవాలి, లోపలికి వెళ్ళిపోతుంది.
అవును ఎప్పుడు వచ్చింది మళ్ళా ఒక మంచి మాట ఎప్పుడా ఏం చెప్పాలన్నా మామూలు తింటారు నన్నేనా నిన్నే మామూలు ఇంటర్ ఒక మంచి మాట చెప్పు అందరూ ఏం చెప్పాలన్నా ఏం చెప్పాలా అందరు ఇంటర్ పాస్ అయ్యి రా అడుగుతున్నాను అంతే నేను ఫెయిల్ అయినా కదా చెప్పేది కలిసి మళ్ళీ ఇంటర్ పాస్ అయ్యారా మీ అందరూ మా చిందిగాడు అయితే ఫెయిల్ అయినంట చింది వాడుకోవాడు ఇట్లా కథలు తెంగితే షో తెంగితే గింతూ ఉంటుంది మీరేంటే ఇంటి రసాలు కాకూరి నా ఒకసారి నీ ముఖం చూపించుకోరు ఉల్టా తిప్పి నో కాలేజ్ బట్ ఫుల్ ముఖం చూపిరా చెప్పేయానా నో కాలేజ్ బట్ ఫుల్ నాలెడ్జ్ అదే చిందిగాడు నో కాలేజ్ బట్ ఫుల్ నాలెడ్జ్ తెలుసు కదా చింది అంటారు ఇప్పుడు చేసుకోనికి పెద్ద తిప్పలు ఉంటుంది అమ్మ మొత్తం ఒక్కొక్కటి పెట్టాలి సరే ఇప్పుడు నేను నా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా ఇంకా స్ట్రెచ్చింగ్ చేసుకున్నా స్కిప్పింగ్ చేస్తా ఇంకా మా జూనియర్లు బాడుకోరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయుర్రా అంటే ఆడ ఫోన్ ఒత్తుకుంటా కూర్చోరు చింది బాడుకో వివేక్ బాడుకో ప్రాక్టీస్ స్టార్ట్ చేయుర్రా అంటే ఇవే నాకు కొత్త స్కూల్ మీద స్కిప్పింగ్ స్టార్ట్ చేస్తున్నా ఇక నా ఫస్ట్ ప్రాక్టీస్ అయితే ఇప్పుడు చేస్తే గ్రిప్ అయితే మస్తుంది అసలు లోపల ఇవి షూలు వేసుకున్నాక హైట్ అయినా నేను కొంచెము జర వెయిట్ ఉన్నాయి నార్మల్ షూల కంటే కొంచెం వెయిట్ అనిపిస్తుంది బట్ మస్తు ఉన్నాయి గ్రిప్ గిట్ట మస్తు ఉన్నాయి Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of ఇప్పుడు స్కిప్పింగ్ అయిపోయింది గ్లౌ ట్రైనింగ్ చేస్తున్నాము ఇంకా ఈడండి ఇంకా వాళ్ళు తప్పలేదు ఇంకా చేయాల్సి వస్తుంది వాళ్ళు పార్ట్నర్ గిట్టాలి చిందిగాంతో నా నోట్లో గంశీళ్ళు ఉండి జర సక్కగా మాట్లాడానికి వస్తుంది మీకు అర్థమవుతుందో అర్థమవుతలేదు అటాక్ చేయాలా చచ్చిపోతాడు నేను అటాక్ చేసి అరే అట్లా కదా ఎంత స్కోర్ చేస్తారు ఇప్పుడు మనం గ్లో ట్రైనింగ్ చేద్దాం ఎందుకు స్కోర్ చేస్తావు 5 స్కోర్ చేస్తాను నన్ను నన్ను 5 స్కోర్ చేస్తే నేను ఓడిపోయినట్టు ఇక నేను వేస్ట్ ఇక నేను బాక్సింగ్ మానేస్తాను నన్ను 5 స్కోర్ చేస్తే నేను ఎక్కువ పనిచేసి ఇక చలో మనం స్టార్ట్ ఇప్పటికెళ్ళి స్టార్ట్ చేసి టైమర్ స్టార్ట్ చేయాలి అదే టైం చెప్పు 3 make some progress, I can see that they compare. I think everyone's against me, maybe something in the air. Am I paranoid? I swear a void is forming and they're scared. I walk a straight path, not many can say that. I like to play fast, cross me and there's payback. You better pray that I don't see your face at any place that I go. I know you hate that. I've been doing fine, I'm not wasting any more time. I live for the fight and the climb, and I think that the pain that's deep inside is what defines. So I won't give up, I'm gonna make it to the top. I don't care what's in my way, I swear I'm never gonna stop. I could fall flat on my face and I swear I won't get back up, cause I don't deserve a thing and the road ahead is tough. They'll try to kick you while you're down, they wanna rise up while you drown. They wanna fill your head with doubt, they're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless. Look like
ఓన్లీ 1 స్కోర్ చేసిండు. 5 స్కోర్ చేస్తా అన్నాడు. రెండు 3 ఫాలో వచ్చింది. నేను నన్ను అటాక్ చేస్తాను, పంచాయతీ సార్ కొట్టాడు కొట్టాడని చెప్పి మళ్ళానికి వస్తుంది గంచెలు ఉంటాయి. స్కోర్ 2 చేద్దాం, 5 చేస్తా అన్నాడు. ఓన్లీ 2 చేసిండు. ఇంకా ఏమైనా అడిగిన 3 minutesలో ఓన్లీ 2 స్కోర్ చేసిండు వాడు. ఎగ్జామ్ ట్రై చేస్తా. సరే ఇప్పుడు మళ్ళా ఒక చెంప దెబ్బ ఇంకో చెంప ఏమన్నాడు చూపిరా మన కొత్త వాడు ఒక జంగ్లీ అంటే అక్కడ అయితే జంగ్లీ బాక్సింగ్ ఉంటుంది. మీకు ఎట్లా తెలుసా? అక్కడ డైలీ కూర్చొని రాజీ చూడలేదు ఎట్లా ఆడతాడు. कितना स्कोर करता है? 3 स्कोर करता कहते देखेंगे कितना स्कोर करेगा. 3 स्कोर చేస్తే నేను మ్యాచ్ ఓడిపోయినట్టుగా. నేను బేస్ బాక్సింగ్ స్పేస్ నిలవదు. 2 స్కోర్ I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding. From the words I spit, so sharp, so freezing. So cold, behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. And I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. Cause I'ma live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I go by at night, I be in my... నన్ను ఎట్టగొట్టాలంటే అంటే నేను చెప్పాల్సి వస్తుంది. అమ్మ ఏ స్కోర్లో మీకు రాదు మెరకు 3 స్కోర్లు చేస్తా అన్నాడు. ఆమె ముఖం 3 స్కోర్లు చేస్తాను, 1 స్కోర్ చేయలేడు. నేను చేసే అప్పుడు నేను మంచిగా ఉంటే నేను ఇంకా ఇంప్రూవ్ కావచ్చు. ఇంకా పిచ్చుకోగలి ఇంటుంటే నేను ఎక్కడ ఇంప్రూవ్ అవుతా. అందుకని వేరే వేరే గ్రౌండ్లో ఎక్కువ చేస్తూ ఉండాలి. కానీ ఇంకా రించు పర్ఫార్మెన్స్ అయితే మారుతుంది. కనిపిస్తున్నా రించు మీకు? రించు కనిపిస్తుందని అనుకున్నా. రించు అయితే మస్తున్నాయి అసలు పర్ఫార్మెన్స్. మస్తు ఏమంటే లగ్జరీ లాగా ఉంది మొత్తం లోపల. సాఫ్ట్ ఉంది. నాకు మస్తు నచ్చింది నాకైతే రించుది. ఇప్పుడు లాస్ట్ రౌండ్ కంట్రోల్ స్పారింగ్ అంటే ఫుల్ స్పారింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు ఒకటేసారి నన్ను అటాక్ చేస్తా, నేను డిఫెండ్ చేసుకుంటే వీళ్ళకి అటాక్ చేస్తా. అర్థమైందా మీకు? అర్థమైందని అనుకుంటున్నా. వీళ్ళిద్దరు ఒకటేసారి నన్ను అటాక్ చేస్తారు. ఇంకా నేను వీళ్ళిద్దరికి వాళ్ళ కొట్టాలి అంతే. ఇప్పుడు నాకు ఒక్కొక్కరిని వాళ్ళ కొట్టినా, ఇప్పుడు ఇద్దరిని కలిసి వాళ్ళ కొడతా. జై శ్రీరామ్. నదిలో make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. Yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah, I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. Hey, it's too late to try to go contain it. A generation fueled by creation. We live lives on a small screen nation. We control the airwaves, don't
built to thrive, yeah. I think that we've all had enough. Keeps you up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. ఈ సార్ చాలా బుద్ధమైంది కానీ ఏం పీకలేక వేరు సాధ్యమైన ఉన్నా నిలబడే చలో ఇది ఇంకా లాస్ట్ రౌండ్ 3 minutes 3 rounds బ్యాక్ కొడతా ఇంకా దీని తర్వాత ట్రైనింగ్ కథం ఇంకా స్ట్రెచ్చింగ్ చేసుకుంటా ఇంటికెళ్ళి ఇంకా నేను ఏం బ్రేక్ తీసుకుంటానో చూపిస్తా చలో మళ్ళా స్టార్ట్ చేద్దాం ఇక Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for one. నా ప్యాక్ చేసుకుంటున్నా మంచిగా చేయాలి ట్రైనింగ్ బట్ ఇంకా నేను వేరే గ్రౌండ్లోకి వెళ్ళి ఇంకా స్పారింగ్ కూడా చేస్తూ ఉండాలి ఇంకా మా వాళ్ళతో అంత అవుతుంది ట్రైనింగ్ గిట అంటే సీనియర్స్ ఎవరు వస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అప్పట్లో సీనియర్స్ మస్తు మంది వస్తుండే ఇంకా మస్తు కిరాక్ అవుతుండే ఇంకా అప్పట్లో ట్రైనింగ్ అందరు సీనియర్సే ఉంటుండే ఇప్పుడు ఇంకా సీనియర్స్ ఎవరు వస్తలేరు మన షూల్ గిట కవర్లో పెట్టినా ఇంకా దీనికి బాక్స్ ఎందుకు రాలంటే ఇది యూఎస్ నుంచి తెప్పించిన అన్నా కదా ఇంకా యూఎస్ నుంచి ఇంకా బాక్స్లో పంపించరు ఇట్లా కవర్లో తెచ్చినాడు అందుకనే ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఇట్లా కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది ఇంకా యూఎస్ నుంచి తెప్పిస్తే ఎట్లా ఉంటుందో ఇంకా చేయాలి ఇంకా మస్తు చేయాలి ట్రైనింగ్ అయితే ఇప్పుడు ప్రోటీన్ తాగుతున్నా ఓన్లీ నేను మ్యాచ్ ముంగానే ప్రోటీన్ తాగుతా ఇంకా నార్మల్ టైంలో ఎప్పుడు ప్రోటీన్ తాగు ఎందుకంటే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా జర ప్రోటీన్ గిట్ట ఇట్లా ఒక షీషలో పట్టుకొస్తా ప్రోటీన్ని అండ్ నేను ప్రోటీన్ పాలలోనే తాగుతా నాకు వాటర్లో తాగబుద్ధి కాదు గ్రౌండ్ నుంచి ఇంటికి అయితే వచ్చేసిన ఇప్పుడు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి తినడానికే కూర్చున్నా ఇంకా ఏం తింటున్నా చూపిస్తా ఇంకా 2 చపాతీలు చికెన్ ఆ చపాతీలలో అయితే నెయ్యి మస్తు వేసుకున్నాయి ఇక నెయ్యి ఎంత వేసుకోవడం అంత మంచిది ఇంకా నెయ్యి ఫ్యాట్లో ఇది ఫ్యాట్ గిట్ అంటారు ఫ్యాట్ నెయ్యి ఎక్కువ తింటే ఎక్కువ ఫ్యాట్ పెరుగుతుంది ఇంకా బట్ స్పోర్ట్స్ లేకపోతే అంత ఏం ఫరక్ పడదు ఎందుకంటే ఎంత తిన్నా సరే ఇంకా మేమైతే గరిగిస్తాం కదా మేమంటే నేనైతే గరియగలుగుతా ఎంత తిన్నా సరే నేను గరిగిచ్చేస్తా ట్రైనింగ్ చేసి ఇంకా వేరే వాళ్ళది ఏమో నాకు తెలియదు తినేరు నెయ్యి తింటే మంచిది ఇంకా కొంతమందికి నెయ్యి అంటే ఇష్టం ఉండదు కానీ తినరు మంచిది ఇంకా వాళ్ళు ఎట్లా అనిపించింది అందరు తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చెయ్యరు ఇంకా మీకు ఓపిక లేకున్నా సరే ఒక కామెంట్ వదిలిపెట్టురు అంతే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా ఇక గది సంగతి ఇంక ఎట్లా అనిపించింది ఇంకా నా షూలు అయితే మస్తున్నాయి నాకైతే మస్తు కంఫర్ట్ అనిపించింది అదే వెనమ్వి కానీ నిజంగా సూపర్ షూలు అయితే నా జిందగీలో ఫస్ట్ టైం అంత కాస్ట్లీ షూ వేసుకున్నా అది కూడా మస్తు కంఫర్టబుల్ మస్తు లగ్జరీ ఉన్నాయి అసలు ఆ లుక్ గిట సూపర్ అసలు ఇంకా మీ గిట ఇది డిస్క్రిప్షన్ లో పెడతా దాని లింక్ అమెజాన్ది ఇంకా జ్యువెలరీ కావాలనుకుంటే మీరు కూడా తీసుకోరి రైట్ మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో జై హింద్ జై శ్రీరామ్